ఈరోజు ఇళ్ళమ్మట పొండుమిర్చి అమ్మొచ్చినాయండి. కేజీ 110 రూపాయలు చెప్పారు. నేను 80 రూపాయలు చేసి తీసుకున్నాను. ఈయన ఎందుకు 80 రూపాయలు 70 రూపాయలే రైతు మార్కెట్లో అంటున్నారు. అలాగే ఉంటుందిలేండి, మన ఇంటి ముందుకు వచ్చి అమ్మితే ఒక 10 రూపాయలు ఎక్కువే కదా తీసుకునేదని చెప్పి నేనైతే 2 కేజీలన్నర తీసుకున్నాను. ఎందుకంటే తొడియాలు పోతే 2 కేజీలు నిక్కచ్చి ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇక తీసుకున్న కాయల్ని ఇలాగా మంచిగా నీటిలో కడిగేసేసి తుడిచేసేసి పొడి క్లాత్ మీద కొంచెం సేపు ఆరబెట్టేసేద్దామని చెప్పి ఇలాగైతే నీట్గా కడుగుతున్నానండి. చాలా బాగున్నాయండి కాయలు అయితే. నీరుగల కాయలు. ఇది 1 రోజు 2 రోజులు లేట్ అయినా మళ్ళీ నీరంతా ఇంకిపోద్ది కాయలోది. ఇంకా ఇలా కడిగేసి ఒక జల్లిబుట్టలో వేసేసిన తర్వాత నీళ్ళంతా ఓడిపోయిన తర్వాత పొడి క్లాత్ మీద వేసేసి మంచిగా ఒక క్లాత్ తీసుకుని తుడిచేసేసి ఇదిగోండి ఇలాగా ఒక 5 నిమిషాల సేపు ఆరబెట్టాను. తొడియాలు కూడా తీసేసాను. తీసిన తర్వాత ఇలా రోట్లో ఉప్పు చింతపండు వేసి కచ్చా పచ్చగా దంచి పెట్టేసానండి. సరిపడినంత ఉప్పు చింతపండు వేసేస్తే మిరపకాయ గింజ కూడా మంచిగా నలుగుతుందండి. ఎందుకంటే 3 రోజుల వరకు నానతా ఉంటుంది కదా చింతపండు ఉప్పులో, అందుకని చెప్పి మనం రుబ్బేటప్పుడు కూడా మంచిగా నలిగిపోతుందండి. ఇక మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి ఇవన్నీ సరిపడగా వేసి తాలింపు వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను.